హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎన్కే ఎడ్యుకేషన్. ఫ్రెండ్స్, మన ఏపీ వెబ్సైట్లో ఏంటంటే అప్లికేషన్ ఫాము ఫిల్ చేశారు. బై మిస్టేక్ కొన్ని మిస్టేక్స్ అయితే ఎంటర్ చేసి అప్లికేషన్ ఫామ్ మీద సబ్మిట్ చేశారు. ఆ కరెక్షన్స్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోని డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. అలానే ఛానల్ కొత్తగా వచ్చిన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనం చూసుకుంటే వెబ్సైట్లో మనకి కరెక్షన్స్ ఎలా చేసుకోవాలి ఏంటనేది వీడియో డిస్కస్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి కరెక్షన్స్ అనేవి 2 కేటగిరీస్ కింద సెపరేట్ చేశారు ఫ్రెండ్స్. కేటగిరీ 1, కేటగిరీ 2 అనేసి. ఈ కేటగిరీ 1లో ఏంటంటే క్యాండిడేట్ ఈ కరెక్షన్స్ అనేవి చేంజ్ చేయలేరు. త్రూ మెయిల్ సపోర్ట్ ద్వారా కన్వేర్ మాత్రమే మనకి మిస్టేక్స్ అండ్ కరెక్షన్స్ అనేవి చేయగలరు. అది ఏం కరెక్షన్స్ చేయగలరంటే స్ట్రీము. ఒకవేళ మీరు ఏం స్ట్రీమ్ అనేది బై మిస్టేక్ రాంగ్ పెట్టుకుంటే అది కరెక్షన్ చేయగలరు. తర్వాత మీ నేమ్ కానీ, ఫాదర్ నేమ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, సిగ్నేచర్ కానీ, ఫోటోగ్రాఫ్ కానీ, హాల్ టికెట్ నెంబర్ కానీ, క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్, కమ్యూనిటర్ రిజర్వేషన్ కేటగిరీ, ఇవి అయితేనే కన్వే చేయించారు. ఇది ఎలా ఏంటంటే త్రూ ఈ మెయిల్కి ఇక్కడ ప్రాబ్లం ఏంటి అనేది ప్రాపర్గా మెన్షన్ చేయండి. మెన్షన్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది కదా, మీ డాక్యుమెంట్స్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, ప్రింట్ అప్లికేషన్ ఫామ్తో పాటు ఇప్పుడు స్ట్రీమ్కి అయితే వచ్చేటప్పుడు డిగ్రీ సర్టిఫికేట్, మార్క్స్ మెమో సర్టిఫికేట్ కానీ స్కాన్ కాపీ మెయిల్కి అటాచ్ చేసి సెండ్ చేయాలి. ఒకవేళ మీ నేమ్ కానీ, ఫాదర్ నేమ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్లో ప్రాబ్లం అయితే అప్లికేషన్ ఫాము దానికి అటాచ్ చేస్తారు, ప్రాపర్ రీజన్ రాస్తారు, ఎస్ఎస్సి మార్క్స్ లిస్ట్ ఉంటుంది కదా దాన్ని అటాచ్ చేసి పంపించారు. అలానే రిమైనింగ్ కూడా ఇది ఇక్కడ వరకు మీకు అర్థమై ఉంటుంది. ఈ ప్రాబ్లమ్స్కి అయితే ఈ కరెక్షన్స్కి అయితే స్ట్రీమ్ ద్వారా అదే టు కన్వేర్ ద్వారా చేయగలరు. ప్రాపర్ ఈమెయిల్కి ప్రాపర్ సో ప్రాబ్లం ఉందని రాస్తారు. సపోర్టింగ్ డాక్యుమెంట్స్ మీ అప్లికేషన్ ఫామ్ ఇవన్నీ దానికి అటాచ్ చేస్తారు. స్ట్రీమ్ ప్రకారం ఏ దానికి ఏ కరెక్షన్కి ఏ డాక్యుమెంట్ ఇక్కడ అటాచ్ చేయాలో డాక్యుమెంట్ దానికి అటాచ్ చేసి త్రూ మెయిల్ సెండ్ చేస్తారు. ఇక్కడ వరకు ఇది కేటగిరీ 1 ఫ్రెండ్స్. ఇక్కడ వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ కేటగిరీ 2 వచ్చేటప్పటికి ఇది క్యాండిడేట్ అనేవాడు చేంజ్ చేసుకోగలడు. అది ఏం ఏ కరెక్షన్ చేంజ్ చేయగలని టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్ కానీ, లోకల్ ఏరియా స్టేటస్ కానీ, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఉంటుంది. అది మిస్టేక్ ఇచ్చిన ఒకవేళ మైనారిటీ వాళ్ళు నాన్ మైనారిటీ అని పెట్టేసి బై మిస్టేక్ సెండ్ చేసి, లేదా నాన్ మైనారిటీ వాళ్ళు మైనారిటీ అని పెట్టేసి సబ్మిట్ చేసిన మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే కొంతమంది ఏంటంటే తెలుగు పెట్టిపోయి ఇంగ్లీష్ లేదంటే ఉర్దూ అలా బై మిస్టేక్ పెడుతూ ఉంటారు. అవి కానీ యాన్యువల్ ఇన్కమ్ డీటెయిల్స్ కానీ, ప్లేస్ ఆఫ్ స్టడీ ఇంటర్మీడియట్ డిగ్రీ స్టడీ డీటెయిల్స్ కానీ, మదర్ నేమ్ కానీ, ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ కానీ, జెండర్ కానీ, స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ కానీ, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కానీ, అడ్రస్ కానీ ఇవి చేంజ్. ఇది కూడా దీనికంటూ టైం పీరియడ్ ఉంది ఫ్రెండ్స్. అది ఏ డేట్స్లో అంటే ఇక్కడ కరెక్షన్స్ ఆఫ్ అప్లికేషన్ ఆల్రెడీ సబ్మిటెడ్ బై ది క్యాండిడేట్స్ ఇక్కడ 24th మే నుంచి 28th మే ఈ డేస్లోని 24 నుంచి 28 లోపే మీరు చేంజెస్ అనేవి చేయగలరు. అప్పుడే ఆ కరెక్షన్స్ ఎనేబుల్ అవుతుంది. కేటగిరీ 2 అనేది కరెక్షన్స్ ఎనేబుల్ అవుతుంది 24th అలానే 28th క్లోజ్ అయిపోతుంది. ఈ డేట్స్లో ఇప్పుడు బై మిస్టేక్స్ చేసి సబ్మిట్ చేసేసారంటే ఇవి ఈ డేట్స్ క్యాండిడేట్ ద్వారా చేంజ్ చేయగలిగిన కరెక్షన్స్ అనేవి 24th మే ఎనేబుల్ అవుతుంది, 28th మేని క్లోజ్ అయిపోతుంది. అవి ఏంటి? ఈ కేటగిరీ 2 కరెక్షన్స్ అనేవి చేయగలరు. వీటిలో ఏమైనా మాత్రం మీరు కేటగిరీ 1లో చెప్పిన మిస్టేక్స్ ఏమైనా చేస్తే త్రూ మెయిల్ ద్వారా కన్వేర్కి మీ రిక్వెస్ట్ అనేది సెండ్ చేస్తారు. ఇవి ఇక్కడ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ కానీ, మీడియం కానీ, క్వాలిఫై ఎగ్జామ్ టైప్ ఈ కరెక్షన్స్ అనేవి మాత్రము క్యాండిడేట్ ఎప్పుడు చేసుకోగలడంటే 24th మేని 28th మే వరకు చేసుకోగలను అనమాట. ఇది ఇక్కడ వరకు మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామందికి బై మిస్టేక్గా సబ్మిట్ చేసేస్తుంటారు. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. కాబట్టి ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సపోర్టివ్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.